నగదు రహిత లావాదేవీల వైపు ప్రజలను నడిపించేందుకు యువతరం కదులుతోంది. అవగాహన కల్పిస్తూ జనంలో చైతన్యం తీసుకువస్తోంది. గుంటూరు జిల్లాలో ఇంజనీరింగ్ విద్యార్థులు పల్లెలకు వెళ్లి చిరు వ్యాపారులకు అవగాహన కల్పిస్తున్నారు. ఈ ఏడాది నవంబర్ 8న కేంద్రం పెద్ద నోట్లు రద్దు చేసిన తర్వాత నగదు లభ్యత తగ్గిపోయింది. డబ్బు అందుబాటులో లేక గ్రామీణ ప్రాంతాల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. డిజిటల్ చెల్లింపులపై అవగాహన లేక చిరు వ్యాపారులు, వినియోగదారులు ఇక్కట్లు పడుతున్నారు. గ్రామాల్లో డిజిటల్ లావాదేవీలపై అవగాహన కలిగించేందుకు గుంటూరు జిల్లాలో వివిఐటి ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు ముందుకొచ్చారు. ఊరూరా తిరుగుతూ డిజిటల్ లావాదేవీలు జరిపే విధానాన్ని ప్రజలకు వివరిస్తున్నారు. బాగా రెస్పాన్స్ అవుతున్నారు. మేము ఇప్పటివరకు వెళ్ళిన షాప్స్ అన్ని యాక్సెప్టెడ్ దిస్ పేటిఎం, అందరికీ లింక్స్ ఇచ్చాము. అందరూ డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేస్తున్నారు. ప్రతి షాప్ బయట మేము పేటిఎం ఇస్ యాక్సెప్టెడ్ అండ్ బోర్డు కూడా పెట్టాం. దీని ద్వారా ఏంటంటే బయట వెళ్ళే కామన్ పీపుల్ కూడా అర్థమవుతుంది. మనీ లేదు అని వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఇది చూసి డైరెక్ట్గా వచ్చి పేటిఎం ద్వారా చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని పెట్టాము. పేటిఎం యాప్ని ఎలా ఇన్స్టాల్ చేయాలి, దాన్ని ఎలా యూజ్ చేయాలి, దానివల్ల ప్రయోజనాలు ఏంటి, అది వాడటం వల్ల మనకి ఎలా యూజ్ అవుతుంది అనేది చెప్తున్నాము. సిటీస్లో ఉండే వాళ్ళు ఈజీగా యాప్స్ వాడటము, ఫోన్ కంట్రోల్ చేయడం వాళ్ళందరికీ బాగా వచ్చు. అదే రూరల్లో ఉండే వాళ్ళకి వీటి గురించి అసలు అవగాహనే తెలియదు. దాన్ని తెలియపరచడానికి మేము వచ్చి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. తుళ్లూరు, మంగళగిరి మండలాల్లోని ఎర్రబాలెం, నవులూరు, కృష్ణాయపాలెం, మందడం, వెలగపూడి గ్రామాల్లో విద్యార్థులు చిన్న దుకాణాల వద్దకు వెళ్లి నగదు రహిత లావాదేవీల ఉపయోగాలను వివరించారు. చాలా మంది దగ్గర స్మార్ట్ ఫోన్లు ఉన్నప్పటికీ వాటిని నగదు రహిత లావాదేవీలకు ఉపయోగించడం ఎలానో తెలియడం లేదు. వారికి పేటిఎం వంటి యాప్ల వినియోగంపై అవగాహన కలిగిస్తున్నారు. గ్రామాల్లోని కిరాణా దుకాణాలు, చిన్న హోటళ్లకు వెళ్లి యాప్ ద్వారా కలిగే ప్రయోజనాలను వివరిస్తున్నారు. సపోజ్ మనం పానీపూరి బండి తీసుకున్నాము. ఆ పానీపూరి బండి వాళ్ళకి రోజుకి ఒక 2000 వచ్చింది. వాళ్ళు ఆ 2000కి వాళ్ళకి చిల్లర కావాలి. ఈ యాప్ ఏంటంటే మనం ఒక 1 రూపీ తీసుకోవాలన్నా 1 రూపీ ఇవ్వాలన్నా కానీ యాప్ ద్వారా ఈజీగా షేర్ అయ్యిద్ది. బజ్జీల బండి ఇవన్నీ చాలా మంది ఉన్నారు. వాళ్ళకి సపోజ్ ఒక 10 రూపీస్కి రెండు అంటారు. మన దగ్గరేమో ఒక 100 రూపీస్ నోట్ ఉంటుంది, వాళ్ళ దగ్గర చేంజ్ ఉండదు. దానికోసం మనం ఈ పేటిఎం అనేది ఏంటంటే సులువుగా మనకు త్వరగా మనం ఇచ్చుకోవడానికి కుదిరిద్ది. ఇప్పుడు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ అనేది జరగాలి. ఇది మన గవర్నమెంట్ కూడా 80% రిలీజ్ చేసింది. వాళ్ళు వాడుతుంది వాలెట్ మాత్రం పేటిఎం వాలెట్. సో మేమేంటంటే మా కాలేజ్ తరఫున మేమందరం ఏం చేస్తున్నామంటే రూరల్ ఏరియా మొత్తం, ఈ విలేజెస్ కానివ్వండి, ఈ చుట్టుపక్కల ఏరియాలు కానివ్వండి, ఎక్కడైనా సరే మొత్తం ఒక ఆన్లైన్ ట్రాన్సాక్షన్ అనేది జరుపుకోవడం మంచిది అనేది చెప్పడం గురించి మేమందరం తిరుగుతున్నాం. నగదు రహిత లావాదేవీల వల్ల పూర్తి పారదర్శకత ఉంటుందని, ఇది దేశంలో మరో ముందడుగని అధ్యాపకులు చెబుతున్నారు. మొదట్లో కాస్త ఇబ్బంది ఉన్నా ప్రజలందరూ డిజిటల్ లావాదేవీలకు అలవాటు పడితే పురోగతి సాధ్యమవుతుందని అంటున్నారు. వ్యాపారులు కూడా డిజిటల్ లావాదేవీలు చేసేందుకు ప్రయత్నిస్తున్నామని చెబుతున్నారు. ప్రజల నుంచి కూడా బాగా రెస్పాన్స్ ఉన్నది. మనం చెప్పిన విషయాలని వాళ్ళు బాగా రిసీవ్ చేసుకొని బాగా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా కొన్ని మేము చేపడుతున్నాం. దీనివల్ల ఏంటంటే మనం పడే బాధలు, ఈ చిల్లర కష్టాలు చాలా వరకు అరికట్టుకోవచ్చు. అంటే ఇప్పుడు ప్రజెంట్ 2000 కాగితాలు వస్తున్నాయి కదా, 100 రూపీస్ చేంజెస్ లేకపోవడం వల్ల అందువల్ల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఈ పేటిఎం వల్ల ఏంటంటే మనీ ట్రాన్స్లేషన్ ఫ్రీగా జరుగుతుంది కాబట్టి ఇప్పుడు బాగానే ఉంటుంది. పెద్ద నోట్ల రద్దు తర్వాత బ్యాంకులు, ఏటీఎంల వద్ద రద్దీ గతంతో పోలిస్తే బాగా తగ్గింది. గ్రామాల్లోని ప్రజలు కూడా ఇప్పుడిప్పుడే రూపే, డెబిట్ కార్డుల ఉపయోగాలపై అవగాహన పెంచుకుంటున్నారు.